ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాత్రే నమః ఓం గురుభ్యో నమః. రుద్ర టీవీకి స్వాగతం. 2025వ సంవత్సరంలో వృషభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరంలో వృషభరాశి వారికి ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుందని సూచిస్తోంది. ప్రధాన ఆరోగ్య సమస్యలైతే ఎక్కువగా ఉండవు. ముఖ్యంగా మార్చి నెల తరువాత శని మీ లాభాల ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఎందుకంటే మార్చి నెల వరకు శని మీ 4వ ఇంటిని ప్రభావితం చేస్తూ ఉంటుంది. దీనివల్ల గుండెకు సంబంధించినవి గాని ఛాతీ సంబంధిత సమస్యలేవైతే ఉన్నాయో అవి కాస్త తీవ్రతరమయ్యే అవకాశాలుంటాయి. దీని ఫలితంగా ఇప్పటికే ఈ గుండె సంబంధిత సమస్యలు గాని ఛాతీ సంబంధిత సమస్యలు గాని ఎదుర్కొంటున్న వారెవరైతే ఉన్నారో వారు ఈ ప్రారంభ నెలల్లో కాస్త అసౌకర్యాన్ని అనుభవించే అవకాశాలున్నాయి. 4వ ఇంట శని ప్రభావం ముగిసిన తరువాత ఇది దీర్ఘకాలిక మరియు నిరంతర అనారోగ్యాలేవైతే ఉన్నాయో వాటిని తగ్గించడంలో సహాయపడుతూ ఉంటుంది. అయితే మే నెల నుండి కేతువు 4వ ఇంటిని ప్రభావితం చేయడం ప్రారంభిస్తాడు. దీనివల్ల చిన్న చిన్న సమస్యలు కలుగుతూ ఉంటాయి. అయితే ప్రధాన సమస్యలేవైతే ఉన్నాయో అవి కాస్త తగ్గుముఖం పట్టడం వల్ల కాస్త ఉపశమనం లభిస్తూ ఉంటుంది. యోగాలు వ్యాయామం వంటివేవైనా చేస్తూ సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక విద్య విషయానికొస్తే ఈ రాశివారికి 2025వ సంవత్సరం సాధారణంగా విద్యకు అనుకూలమైంది. సంవత్సర ప్రారంభం నుండి మే మధ్య నెల వరకు కూడా ఉన్నత విద్యతో సంబంధం ఉన్నటువంటి గ్రహం బృహస్పతి మొదటి ఇంట్లో ఉంటుంది. ఇది ఉన్నత విద్యను సానుకూలంగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. మే మధ్యకాలం తరువాత బృహస్పతి 2వ ఇంట్లోకి వెళ్తాడు. ఇక ఈ సానుకూల శక్తి మరింతగా పెరుగుతుంది. మీ విద్యా వాతావరణాన్నంతటినీ కూడా ఇది మెరుగుపరుస్తూ ఉంటుంది. మీ చదువుల కోసం పెట్టుకునే లోన్లు కానివ్వండి, లేదా మీ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వచ్చే ప్రోత్సాహం కానివ్వండి, ఈ విషయాలలో మంచి మద్దతు లభిస్తుంది. అయితే బుధుడు యొక్క సంచారం అప్పుడప్పుడు బలహీనమైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కొనే పరిస్థితి తెస్తుంది. అయినప్పటికీ కూడా మొత్తంగా చూస్తే సానుకూల ఫలితాలనే ఎక్కువగా చూస్తారు. కాబట్టి ఈ సంవత్సరం ఈ రాశివారు విద్యాపరంగా బాగా పనిచేసి అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించవచ్చు. అయితే ఒక్క మాట, సంవత్సర ప్రారంభంలో శని మరియు తరువాత కేతువు ఇవి రెండూ కూడా 4వ ఇంటిని ప్రభావితం చేయటం వల్ల ఏదైనా ఒక మానసిక ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చదువు మీద దృష్టి పెట్టడంతో పాటు మానసిక ఒత్తిడిని కూడా నిర్వహించుకోవడం నేర్చుకోవాలి. ఇక వ్యాపార విషయానికొస్తే ఈ సంవత్సరం వృషభరాశి వారికి మీ వ్యాపార కార్యకలాపాలన్నిటికీ కూడా అనుకూలంగానే సూచిస్తుంది. సంవత్సర ప్రారంభం నుండి మార్చి నెల వరకు కూడా శని మీ వృత్తిరంగంలో ఉంటుంది. మీ కృషి ఆధారంగా, అంటే మీరు ఎంత పని చేస్తే అంత ఫలితాన్ని పొందుతూనే ఉంటారు. శని ఎప్పుడూ కూడా వ్యాపార అభివృద్ధిని సులభతరం చేస్తుంది. అయితే కాస్త కృషిని కోరుతుంది. ఈ అభివృద్ధి అనేది క్రమంగా ఉన్నప్పటికీ కూడా వ్యాపారం వృద్ధి చెందుతోంది, అభివృద్ధి చెందుతుంది అని మీరు భావించేలాగే ఉంటుంది. మార్చి నెల తరువాత సానుకూలంగానూ ప్రయోజనకరమైన ఫలితాలని మీరు ఊహించవచ్చు. ఎందుకంటే 10వ ఇంట్లో బృహస్పతి యొక్క ప్రభావం అది మీ వ్యాపారాన్ని కొత్త స్థాయికి తీసుకువెళ్లడానికి ఎంతో సహాయపడుతుంది. వ్యాపారంలో ఉండే అవకాశాలను కూడా మెరుగుపరుస్తుంది. మొత్తంగా 2025వ సంవత్సరం వృషభరాశి వారికి వ్యాపార కార్యక్రమాల్లో ముఖ్యమైన అవకాశాలు, అనుకూలమైన ఫలితాలు వచ్చే సంవత్సరంగా వాగ్దానం చేస్తోంది. మరి కెరీర్ విషయానికొస్తే వృషభరాశి వారికి ఈ సంవత్సరం కెరీర్ పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది. 6వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు సంవత్సరం పొడవునా కూడా మీ ఉద్యోగానికి మద్దతుగా ఉంటాడు. ప్రధాన గ్రహాల సంచారాలన్నీ కూడా మార్చి నెల వరకు 10వ ఇంట్లో ఉంటాయని సూచిస్తున్నాయి. ఇది కాస్త పని ఒత్తిడిని పెంచుతుంది, కానీ విజయవంతంగా పనిని పూర్తి చేయటానికి బలమైన అవకాశాలను ఇస్తుంది. మీ ఉన్నతాధికారులెవరైతే ఉంటారో వారు మీ పనిలో కొన్ని లోపాలను ఎత్తి చూపిస్తారు. అయినా వారిని మీరు మీ పనితీరులో అంతర్గతంగా ఆకట్టుకుంటూనే ఉంటారు. వారు కూడా సంతోషిస్తారు. మే నెల మధ్యకాలం తర్వాత మీ 6వ మరియు 10వ గృహాలని ప్రభావితం చేస్తూ ఉంటుంది బృహస్పతి. ఇది ఉద్యోగ ఫలితాల సంభావ్యతని బలపరుస్తుంది. మీరు గనక ఉద్యోగంలో మార్పు కోసం చూస్తున్నట్లయితే
ఈ సంవత్సరం మీకు మెరుగైన ఉద్యోగం పొందడంలో సహాయపడుతూ ఉంటుంది. మీ సహోద్యోగులలో కొందరు మీ పట్ల పోటీ లేదా అసూయ భావాలు కలిగి ఉన్నప్పటికీ కూడా అది మీ ఉద్యోగం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశమైతే లేదు. కాబట్టి ఈ రాశివారు ఈ సంవత్సరం ఉద్యోగ విషయంలో మంచి ఫలితాలను సాధిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆర్థిక విషయంలో చూద్దాం. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. సంవత్సర ప్రారంభం నుండి మే మధ్యకాలం వరకు కూడా లాభాలు సంపాదించుకోవడానికి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఈ సమయం అంతా కూడా మీ ప్రయత్నాలన్నీ కూడా లాభానికి అనులోమానుపాతంలో ఉంటాయి. అంటే మీ ప్రయత్నాలు పెరిగే కొద్దీ లాభాలు పెరుగుతూ ఉంటాయన్నమాట. మే మధ్యకాలం తరువాత లాభాల ఇంటి పాలకుడు సంపద ఇంటికి మారతాడు. ఇది మీ ఆదాయాన్ని పెంచడమే కాకుండా పొదుపు చేసేటువంటి సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. సంపద ఇంటికి అధిపతి అయిన బుధుడు సాధారణంగా ఈ ఏడాది పొడవునా కూడా మీకు మద్దతుగా ఉంటాడు. దీని ఫలితంగా 2025వ సంవత్సరంలో ఆర్థికంగా మీరు అనుకూలమైన ఫలితాలను ఆశించవచ్చు. మరి ప్రేమ జీవితం విషయానికొస్తే ఈ రాశివారికి ఈ సంవత్సరంలో ప్రేమ జీవితంలో కాస్త హెచ్చుతగ్గులుంటాయి. సంవత్సర ప్రారంభం నుండి మే నెల వరకు కూడా 5వ ఇంట్లో కేతువు ఉండడం వల్ల మీ శృంగార సంబంధాల్లో అపార్థాలు ఏర్పడే అవకాశాలుంటాయి. దీనికొక సానుకూల అంశం కూడా ఉంది. ఈ సమయంలో బృహస్పతి కూడా మీ 5వ ఇంటిని ప్రభావితం చేస్తూ ఉంటుంది. దీనివల్ల వచ్చిన అపార్థాలేవైతే ఉన్నాయో అవి త్వరగా తొలగిపోవడంలో సహాయం ఏర్పడుతుంది. అయితే మీరు ప్రేమ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ కూడా అవి త్వరగా పరిష్కరించబడే అవకాశం కూడా ఉంది. మే నెల మధ్యకాలం తరువాత మాత్రం బృహస్పతి 2వ ఇంటికి వెళ్తాడు. కేతువు 4వ ఇంటికి మారతాడు. దీనివల్ల దీర్ఘకాలికంగా ఏవైనా అపార్థాలున్నా కూడా అవి తగ్గుముఖం పడతాయి. అయితే చిన్న చిన్న అపార్థాలు సులభంగా పరిష్కరించగలిగినప్పటికీ కూడా మీరు నిజంగా చేసే తప్పులు మాత్రం ముఖ్యమైన పరిణామాలు కలిగి ఉంటాయి. ప్రధాన సందేశం ఏమిటంటే, మీ ప్రేమ నిజమైనదైతే ఈ సంవత్సరం గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు. కానీ మీ భావాలు చిత్తశుద్ధి లేనివి అయితే, మీరు ప్రేమలో ఉన్నట్లు నటిస్తూ ఉంటే మాత్రం మార్చి నెల తరువాత మీ సంబంధాలకు సవాళ్లు వస్తాయి. కాబట్టి నిజాయితీ అనేది చాలా ముఖ్యం. ఇక వైవాహిక జీవితానికొస్తే ఈ సంవత్సరం ఈ రాశివారికి వైవాహిక జీవితంలో ఆశాజనకంగా ఉంటుందని చెప్పాలి. పెళ్లి కాని వారికి, భాగస్వామి కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. సంవత్సర ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు కూడా బృహస్పతి మీ మొదటింట్లో నివసిస్తాడు. ఇక్కడ కొన్ని సానుకూల ప్రభావాల వల్ల నిశ్చితార్థాలు కానివ్వండి, వివాహాలు కానివ్వండి, వీటన్నిటికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి చెప్పాలంటే ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుందాం అనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం. ఈ సమయంలో కుటుంబ సభ్యులు లేదా ఆమోదంతో వివాహాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సంవత్సర ప్రారంభంలో వైవాహిక జీవితం సాధారణంగా ఉన్నప్పటికీ మార్చి నెల నుంచి సంవత్సరాంతం వరకు కూడా మెరుగుదలని ఆశించవచ్చు. మరి కుటుంబ జీవితం గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సంవత్సరం ఈ రాశివారు కుటుంబ విషయాల్లో సానుకూల ఫలితాలనే పొందుతారు. మే నెల మధ్య వరకు ఈ సంబంధాలను నియంత్రించే గ్రహం బృహస్పతి. అది మొదటింట్లో నివసిస్తుంది. దీనివల్ల బలమైన బంధాలు ప్రోత్సహించబడతాయి. మీ అభిప్రాయాలకొక విలువ ఇవ్వబడుతుంది. మీకిష్టమైన వారి అభిప్రాయాలతో కూడా సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తారు. మే నెల మధ్యకాలం తరువాత బృహస్పతి 2వ ఇంట్లోకి ప్రవేశించినందున కుటుంబ సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది. ఇది మొత్తం సంవత్సరమంతా కూడా మీ కుటుంబ సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది. ఇక గృహజీవితం విషయానికొస్తే కాస్త మిశ్రమ ఫలితాలుంటాయి. అప్పుడప్పుడు సమస్యలు రావచ్చు. రవాణాల వల్ల, అంటే ట్రాన్స్పోర్టేషన్ వల్ల మీ గృహజీవితంలో కొన్ని ఆటంకాలు రావచ్చు. అయితే సంవత్సరం పొడవునా కూడా గృహాన్ని నిర్వహించే విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. భూమి, ఆస్తి ఇంకా వాహనాల విషయానికొస్తే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆస్తి ఇంకా భవనాలకు సంబంధించి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ సంవత్సరం మార్చి నెల వరకు కూడా శని ప్రభావం మీ 4వ ఇంట ఉంటుంది. ఇది భూమి మరియు ఆస్తికి సంబంధించిన విషయాలను ప్రభావితం చేస్తుంది. అయితే ఈ సంవత్సరం ఈ రాశివారు భూమిని గాని ఇంటిని గాని కొనుగోలు చేయాలి అని అనుకుంటే వివాదాలు లేనటువంటి ఆస్తిని నిర్ధారించుకోవడం అనేది చాలా ముఖ్యం. స్థలం ఉండి కొత్త ఇంటిని నిర్మించాలనుకునే పనులను కూడా వాయిదా వేస్తే మంచిది. ఉన్న ఇంటికి మరమ్మతులు చేయడం వంటివి మాత్రం చేయొచ్చు, వాటికి మద్దతు ఉంటుంది.
వాహన విషయంలో కూడా ఇంతే. ఇప్పటికే ఉన్న వాహనానికి మరమ్మతులు చేయించుకోవడానికి బావుంటుంది కానీ, కొత్త వాహనాన్ని కొనుగోలు చేయటానికి ఈ సంవత్సరం అంత మంచిది కాదనే చెప్పాలి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం పరిష్కారాలేమిటంటే, క్రమం తప్పకుండా గోసేవ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. వెండికి సంబంధించిన ఆభరణాలు ధరించడం మంచిది. ప్రతి 4వ నెలలో అంటే ఏప్రిల్, ఆగస్ట్, డిసెంబర్ వీలైతే 4 కేజీలు లేకపోతే 400 గ్రాముల చక్కెరని దేవాలయంలో దానం చేయండి. మరి మిగిలిన రాసుల యొక్క ఫలితాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.